ఏం మెసేజ్ I'll come back to you, రవికుమార్ గారు. Yes, రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చాలా ప్రశ్నలు మీ వైపు చూపిస్తున్నాయి, అడుగుతున్నాయి కూడా. 2 ఏళ్ల తర్వాతే కేసీఆర్ ఎందుకు యాక్టివ్ అయ్యారని ప్రశ్నలు. అండ్ ఇంకొకటి, కొడంగల్లో బహిరంగ సభలో ఏం ప్లాన్స్ ఉన్నాయి, మీ స్ట్రాటజీస్ ఏంటి, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది అదొకటి ఉంది. అసలు మీ మెయిన్ ఎజెండా ఏంటి, ఆ సభలో ఏం మాట్లాడబోతున్నారని అదొకటి ఉంది. అండ్ ఇంకొకటి, మాట్లాడాల్సి అంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి, ఇదంతా ఓకే, మీరు ఏం చేశారు, మీ హయాంలో ఏం చేస్తారో ఇవి మాట్లాడాలి, ఈ వైఫల్యాల గురించి కూడా మాట్లాడుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం భాష కూడా ఇంపార్టెంట్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఏం చెప్తారు? ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరే అన్నట్టుగా ఉంది, కాబట్టి భాష గురించి వస్తే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు. లేదండి, మేము స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏదైతే వాస్తవంగా ఏంటంటే అప్పుడు నియోజకవర్గాలు తిరిగేటప్పుడు ప్రచారంలో స్టార్ట్ చేసిండు. ఎందుకంటే తంతం గుద్దుతాం, పేగులు మెడలు వేసుకుంటాం, ఏదైతే ఆ గోడ మీద వాళ్ళనే కాకి ఈ గోడ మీద వాళ్తే కాల్చి చంపుతాం, అదే విధంగా రాళ్లతోని కొడతాం అంటే పిచ్చిలేసినట్టు మాట్లాడింది ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి. దాని తర్వాత ఏదైతే ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు, ఎందుకంటే అది విద్యార్థుల మీటింగ్ కానీ, మహిళల మీటింగ్ కానీ, ఇంకేమైనా ప్రభుత్వ మీటింగ్ కానీ, అన్ని ప్రభుత్వ మీటింగ్లే, మహిళల మీటింగ్ కానీ, అదే విధంగా ప్రభుత్వ మీటింగ్లు పెడతారు. సిఎస్ ఉంటుంది, దానిపైన అధికారులు ఉంటారు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అందరు ఉంటారు. వివిధ వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సెక్షన్స్ దాని మీద ఉంటాయి. దాన్ని మొత్తం రాజకీయ సభ మలుచుకొని కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ సాగు కోరడం ప్రతిసారి అదే అండి. మొన్నటికి మొన్న నీ అవ్వ అని మాట్లాడాడు. ఎంత ఘోరమంటే ఒక ముఖ్యమంత్రి అంటాడు అవ్వ అని మాట్లాడతాడు. ఎంత సిగ్గండి, ఎంత సిగ్గుచేటండి. వాస్తవంగా రాష్ట్ర విద్యలు పోయినట్టే అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిత్రులు ఎవరైనా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు కానీ ఇప్పుడు రవికుమార్ అన్న కూడా ఏదో క్లియర్ గా చెప్పిండు. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు ఏదైతే అసెంబ్లీకి రాకపోతే, బయటికి రాకపోతే తీవ్ర నష్టం జరిగిందంటే నేను ఒప్పుకుంటున్నా ఏదైతే అన్న విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉంటేనే లాభం జరుగుతుంది, లేకపోతే నష్టం జరుగుతుంది అని క్లియర్ గా చెప్పిండు. ఎందుకంటే ఒక బలమైన నేతను ఒప్పుకున్నందుకు రవికుమార్ అన్నకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అంటే 2 ఇయర్స్ తర్వాత యాక్టివ్ అయ్యారని అన్నారు కదా. మీరు ఒకవేళ కేసీఆర్ ముందే అసెంబ్లీకి వచ్చి ఉంటే ఈ 100 ఏళ్లలో వాళ్ళు టార్గెట్స్ కంప్లీట్ చేసేవాళ్ళు కదా. మరి మీరు ఒప్పుకున్నట్టే కదా ఈ లెక్కన చూస్తే. మీరు 100 డేస్ రాకుండా వినండి చెప్తా. వాళ్ళు 8 మంది అసెంబ్లీలో ఉన్న విషయం మర్చిపోయి వాళ్ళు కొట్లాడతలేరని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. బీజేపీ పార్టీ మాకు చేత కాదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో మేము కొట్లాడలేము, గౌరవ కేసీఆర్ గారే కొట్లాడాలని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక 1 ఇయర్ ఏదైతే 20 వెంక ఎరగడం వల్ల పెద్ద మనిషి కొంచెం ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత మేము కూడా ఒక 1 ఇయర్ టైం ఇవ్వాలనుకున్నాం. ఒక ప్రభుత్వం ఏదో మార్పు అని ప్రజలు తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. వాస్తవంగా వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇచ్చినాం, ఒక 2 ఏళ్ల టైం ఇచ్చినాం. 2 ఏళ్ల నుంచి నీటి విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం కూడా పూర్తిగా తెలుసుకున్నాం. ఎందుకంటే జితేంద్ర అన్న కొంచెం ప్రిపేర్ అయ్యి రావాలి. ఎందుకంటే నీటి విషయాలు అన్ని తప్పులు చెప్పింది. అసలు ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటైనాయి, ఈ ట్రిబ్యునల్ అత్యధిక కారకమైంది కొంచెం కులంకుశంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే 69లో ఏదైతే వాస్తవంగా ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత వాస్తవంగా ఏంటంటే మళ్ళీ దాని తర్వాత ఏదైతే 1976లో కేడబ్ల్యూటీటీ అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని ఏర్పాటు చేసింది. అది ఏదైతే 73లో ఏర్పాటు చేసిన తర్వాత అది 76లో అమల్లోకి వచ్చింది. 76లో ఏ విధంగా అమల్లోకి వచ్చిందంటే అప్పుడు 3 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే 560 టీఎంసీలు వాళ్ళకి కేటాయింపు చేసిందో, కర్ణాటకకు 700 టీఎంసీలు, అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మన రాష్ట్రాలు విడిపోలేదు. ఎందుకంటే అప్పుడు అంతకు ముందు ఏదైతే వాస్తవంగా 48 నుంచి వెళ్ళి దాని తర్వాత మనకు 48లో స్వాతంత్రం వచ్చినప్పుడు 8 ఏళ్లు సపరేట్ గా ఉన్నాం. అప్పుడు ఇవి ట్రిబ్యునల్ ఏర్పాటు లేదు కాబట్టి అప్పుడు అవన్నీ లేవు. ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 800 టీఎంసీ, ఎందుకంటే 2 రాష్ట్రాలు అప్పుడు కాలేదు కాబట్టి ఆ 800 టీఎంసీలు మొత్తం ఏంటంటే ఏదైతే 76లో అమలుకు వచ్చినప్పుడు అంటే 2060 టీఎంసీ 2060 టీఎంసీలు మాత్రమే ఏదైతే ఇందులో ఉన్నాయి. దీని భాగంగా వాళ్ళు పంచడం జరిగింది. దాని తర్వాత ఎందుకంటే KWDT2 రెండవది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం వాటర్ కేటాయింపులు వస్తున్నాయి అనడం అజ్ఞానం. ఎందుకంటే తెలియదు, ఎందుకంటే పూర్తిగా తెలుసుకోవాలి వాటర్ విషయాలు. ఎందుకంటే అందులో ఏదైతే అది అమలు కాలేదు, అదే విధంగా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళి దీని మీద రాష్ట్రాలు. ఎందుకంటే నీటి లభ్యత కూడా అప్పుడు ఏదైతే 76లో కేటాయింపు ప్రకారము ఏదైతే 2060 టీఎంసీలు మొత్తం కృష్ణానదిలో ఉన్నాయని తెలిస్తే ఈ ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే 2578 టీఎంసీలు ఉన్నాయని చెప్పింది. అంటే కొంచెం పెంచింది. కానీ ఇక్కడ ఏంటంటే అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంతవరకు వాస్తవంగా దీని అమల్లోకి రాలేదు. దీని రిపోర్ట్ కూడా ఫైనల్ గా రాష్ట్రాలు ఒక్క నిమిషం ఆగండి చెప్తా.
ఒక నిమిషం ఆగండి. లేదు చెప్పాలి, నేను చెప్పాలి. ఒక నిమిషం ఆగండి. నువ్వు మధ్యలో రాకన్నా. నువ్వు మధ్యలో రాక. నేను చెప్తాను. నువ్వు మధ్యలో అది కాదండి. ఇప్పుడు రామ్మూర్తి గారు ఆయన తప్పు చేశారు, మీరు కరెక్ట్ చేస్తున్నారు, కరెక్టే. గానీ అసలు కృష్ణా వాటర్ గురించి ఏం జరిగింది పంచాయతీ అందరికి తెలిసిందే. సేమ్ టాపిక్ మళ్ళీ మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేది తెలియదండి. అబద్ధాలు ప్రచారం చేస్తారు. మళ్ళీ మాట్లాడిందే మాట్లాడతా అంటే మేమేం చేయలేదు. మాట్లాడేది మాట్లాడు కాదు, చెప్తా వినండి. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పినప్పుడు నేను నిజాలు చెప్పాలి. నన్ను నిజాలు చెప్పని వాళ్ళు కదా. అదే అండి, ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కృష్ణా వాటర్ గురించి అందరికి తెలిసిందే ఆ వివాదం. ఓకే సరే, మీరు చెప్పండి. ఓకే రవి గారు ఆయన చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే 2014లో ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డదో 2015లో పిలిచినప్పుడు టెంపరీ మెజర్స్ మీద ఏదైతే వాస్తవంగా ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పాత లెక్కల ప్రకారం ఇస్తున్నామని చెప్పి ఏదైతే 299 అదే విధంగా ఏదైతే 2000 అంటే వాస్తవంగా ఏంటంటే 2015లో తీర్పు మొత్తం పర్మనెంట్ తీర్పు కాదు, అది కూడా చదివి వినిపించమంటే చదివి వినిపిస్తాయి. ఎందుకంటే ఆ టెంపరీ విజాస్ మీద ఏదైతే 299 అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు 512 కేటాయించారు. అది ఓన్లీ టెంపరీ మెజర్స్. దానికి విద్యాసాగర్ రావు గారు హాజరయ్యి వాస్తవంగా ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక 2 years పొడిగించింది కాబట్టి ఆ 2 years లో రిపోర్ట్ వస్తుంది కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ అవార్డు ఉంటుంది కాబట్టి ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత మనకు మొత్తానికి ఇప్పుడు 4 రాష్ట్రాలు, ఇప్పుడు 3 రాష్ట్రాలు, ఇప్పుడు 4 రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మనకి ఇస్తా అని చెప్పారు కాబట్టి దాని గురించి మనం వెయిట్ చేస్తున్నాం. కానీ అది పెండింగ్ లో ఉన్నది. అదే విధంగా ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మిత్రుడు వాస్తవానికి పచ్చాబద్దాలు. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే పేజ్ 3 ఉంటుందండి. పేజ్ 3లో ఓన్లీ 2 kilometers తవ్వితే 30 TMC వాటర్ అందులో స్టోర్ చేయొచ్చు. ఇది వాస్తవము. ఇంకోటి ఏంటంటే అన్ని వాస్తవంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అన్ని రెడీగా ఉన్నాయి. రిజర్వాయర్ రెడీగా ఉన్నాయి, పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి, అదే విధంగా టన్నెల్స్ రెడీగా ఉన్నాయి. వాస్తవంగా మేము మోటార్లు కూడా ఆన్ చేసి 4 TMC స్టోర్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవంగా 30 ఏళ్ల పరిపాలనలో ఏదైతే కృష్ణా మీద తీవ్ర అన్యాయం చేసింది. ఎందుకంటే కల్వకుర్తి నెట్టెంపాడు విషయంలో వీళ్ళు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 30 ఏళ్ల పాలలో 13,000 ఎకరాలకు వీళ్ళు నీళ్లు అందిస్తే మేము 2014 వచ్చిన తర్వాత ఏదైతే 2,600 రూపాయలు 2,600 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 3,07,000 ఎకరాలకు నీళ్లు అందించినాం. అదే విధంగా నెట్టెంపాడు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 2,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే ఒక నిమిషం ఆగండి. నేను చెప్తాను. రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక నిమిషం కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా బీజేపీ ఆగే నువ్వు ఆగు. ఎందుకంటే చెప్తాను. లాస్ట్ 2 పాయింట్స్ నెట్టెంపాటు సంబంధించి 9 ఏళ్లలో ఏదైతే 2,000 ఎకరాలకు వీళ్ళు నీళ్ళు అందిస్తే మేము వచ్చిన తర్వాత 1,42,000 ఎకరాలకు మేము నీళ్ళు అందించాం. అదే విధంగా భీమా 9 ఏళ్ల వీళ్ళ పరిపాలనలో 12,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తే మేము 1,58,000 ఎకరాలకు నీళ్ళు అందించాం. అదే విధంగా కోయిల్ సాగర్ వీళ్ళ పరిపాలన 0, మేము వచ్చిన తర్వాత 38,250 చెప్తాను ఎకరాలకు నీళ్ళు అందించాం. అదే లాస్ట్ పార్ట్ ఏదైతే తుమ్మిళ్ళ లెఫ్ట్ ద్వారా దాదాపు 55,000 ఎకరాలు నీళ్ళు అందించాం. మొత్తం అయితే కృష్ణాకు సంబంధించి 10 లక్షల ఎకరాలు నీళ్ళు అందించడం అండి. ఈ దుర్మార్గం 10 లక్షల ఎకరాలకి నీళ్ళు అందించిన వాళ్ళు ఎక్కడ? వీళ్ళు 1000 కూడా మంచి దాదాపు 1000 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి. శ్రీనివాస్ గారు, జితేందర్ గారు ప్లీజ్ ఈ నీళ్ల గురించి అయితే మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. ఒక నిమిషం. మీరు కరెక్షన్ అన్కరెక్షన్స్ ఇవన్నీ మనం తర్వాత చేసుకుందాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ టాపిక్ అంతా విన్నారు, చూస్తే అంతా లైక్ టాపిక్ అంతా డైవర్ట్ అయినట్టు అనిపించింది. కృష్ణా వాటర్స్ గురించి వెళ్ళింది. అది మన అందరికి తెలిసి మనం చాలాసార్లు ఈ అంశం కూడా చర్చల్లో పెట్టుకున్నాం. అసలు ఏంటి తప్పిదాలు ఏంటి, ఎవరిది ఏంటి అనేది అంతా మాట్లాడినాం. ఈ విషయం అంతా పక్కన పెట్టేద్దాం కాసేపు. అసలు ఈ విషయాన్ని కేసీఆర్ గురించి మాట్లాడితే గత వారం రోజులుగా పాలిటిక్స్ అన్ని కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నా. ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, అసలు ఆయన అసెంబ్లీకి వస్తారని ఒకసారి మాట్లాడుతున్నారు, రారని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ హరీష్ రావు చాలని చెప్పేసి ఇలాంటి కమెంట్స్ కూడా వచ్చాయి. అండ్ కేటీఆర్ కూడా యాక్టివ్ అయిపోయారు. ఆయన కూడా దూషణలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగడం, కొడంగల్ నుంచి బహిరంగ సభ కేసీఆర్ పెట్టడం, ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీ నుంచి 2 sides ఇందాక నేను రవి గారిని అడిగినప్పుడు కూడా మీరు విన్నారు. సో ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే